నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ శివభక్త విలాసము 3. శివుని దివ్య రూప స్వీకారము. శ్రీ అగస్త్యుడు. ఒకసారి కైలాస శిఖరమందలి భోగవతీపురములో జగముల తండ్రి పరమేశ్వరుడు భువనముల తల్లి ఆనందవల్లి అగు ఆర్యాదేవితో హాయిగా విహరిస్తున్నాడు. హావభావాది చతుర్విధములైన నృత్య లాస్య తాండవ భేదములతో కూడిన చతురంగ విన్యాసముతో ఆ దేవదేవుడు గిరిజాకన్య పార్వతిని ఉల్లాసపరిచాడు. ఆమె విశ్వనాథుని మహిమను గూర్చి గానము చేసినది. తరువాత ఆమె ఒకంత పరిహాసముగా శివుని ఉద్దేశించి, దేవరవారు పాపము అలసినారు కాబోలు, ఓడిపోయారు, ఇక చాలు అన్నది. శివుడు ఒప్పుకొనక, ఏమీ నేను ఓడుటయా అన్నాడు. కలి ప్రేరణచే ఏమో వారిద్దరూ ఇట్లు పరస్పరము రెట్టించుకొన్నారు. వారి నలుసంత కలహము చిలికి చిలికి గాలివానయ్యి భక్తుల ముచ్చటకు అన్నట్లు ఇట్లు కొనసాగింది. శివుడు, నీవు మాయవు కనుక ప్రకృతి సంబంధమైన లోకములు నీచే జయింపబడవచ్చు. కాని నేను నిర్మలుడను, జయింపశక్యము కానివాడను. అబద్ధము నిజమును ఎప్పుడూ బాధింపలేదు. దేవి, ఆకాశము వంటి వాడవని పేరున్నది కాని నిర్మలుడవో మలినుడవో అది అలా ఉండనిమ్ము. నీవు ఓడింపబడినను ఓడింపబడలేదని పలుకుచున్నావు. చూడగా అసత్యమే సత్యమును బాధించుచున్నది. శివుడు, దేవి, వాస్తవమునకు నీ వ్యవహారము నాతో ముడిపడి ఉన్నది. మరి నేను సమస్తమును ప్రకాశింపచేయువాడను. అహో, నీకు అసత్యము సత్యము వలె తోచుచున్నదే, ఏమి ఈ విపరీతము? దేవి, శంకర, సృష్ట్యాది వ్యవహారములో నీవు ప్రకాశకుడువుగా గోచరింతువుగాక. కాని నేను నీతో కూడి ఉండగా ఆ ప్రకాశం కేవలం నీదే ఎట్లవుతుంది? అగ్నిని ప్రజ్వలింపజేయుటకు 2 కాష్టముల అవసరము ఉన్నది కదా. శివుడు, జగత్తంతయు జడము. ఓ శివాని, నేను మాత్రము స్వయం జ్యోతి స్వరూపుడను, ఆకాశము వలె రూపులేని వాడను. అయినను నాకిష్టమైన రూపమును ధరించగలను. దేవి పరిహాసంగా, ఆహాహా, నీవు ధరించే రూపము నీకే ముద్దు, పైగా ఇచ్ఛారూపమాయే. పుర్రెలమాలతో కూడి ఉన్న జటాజూటమంతా పాములమయం, నిప్పులు చెరిగే కన్ను, చూస్తేనే ఒళ్ళు మండుతుంది. చెవిపోగులు కూడా పాములే కదా. విషమే విందు, ఎదపై ఎనలేని ఎముకల హారాలు, వెలిబూది నీకు మైపూత, చేతిలో పుర్రబొచ్చ, జరజరెపాకే పాములు ఆభరణాలు, ఏనుగు తోలు పైబట్ట, వల్లకాటిలో ముసలి గంగిరెద్దుపై విహార విన్యాసాలు, ఒళ్ళు జలధరింపచేసే భూతప్రేతాలు నీ పరిజనులు. బంధువులు చూస్తే చేతిలో చిల్లిగవ్వ లేనివాళ్లు. ఇట్టి నీవు వటమూలమునందు తపస్వి వేషము ధరించావు. మరి నా చూపు సోకిన మాత్రముగా సృష్టింపబడినది ఎట్లు కన్నుల పండుగ చేయుచున్నదో చూడుము. ఈ లోకములన్నీ బ్రహ్మాదుల చేత, సాధ్యుల చేత, క్రతువుల చేత, మహాత్ముల చేత కూడి ఉన్నవి. నా ఈ సుందర సృష్టిని చూచి ఆపై నీ స్వరూపమును అద్దములో చూచుకుని ఏది అందమైనదో గ్రహించుము. సౌందర్య విషయములో నీదే పై చేయి అనుకున్నచో నీవు గెలిచినట్లే అని ఇట్లు భాషించి శ్రీమాత మహాదేవి మౌనము దాల్చి పక్కకు తిరిగి తన చిలుకకు మాటలు చెప్పసాగినది. అంత భూతేశుడైన శివుడు పగడంపు నోటిని ఇంచుక మందస్మితము అనర్చి తనకంటే వేరు కాని శక్తి స్వరూపిణి అగు అంబికతో ఇట్లన్నాడు. ఓ పార్వతీ, నేను స్త్రీని కాను, కర్తను కాను, ఆకాశము వలె సర్వవ్యాపిని కనుక నాకు లజ్జ అభిమానములు లేవు. నీ సృష్టి అందరకు కన్నుల వేడుక అయినచో విశాలనయన నా ఈ రూపమును చూచుకొనుము అని సర్వేశ్వరుడగు శివుడు ప్రజ్వలించు అగ్నియే ఘనీభవించినట్లున్న
అద్భుతము అలౌకికము అయిన ఆకారమును ధరించాడు. ఆ రూపము కోటి మన్మధుల సౌందర్యాన్ని తిరస్కరిస్తూ లావణ్యాతిశయము చేత సర్వాకర్షకముగా ఉన్నది. కోటి సూర్యుల తేజము, కోటి చంద్రుల శీతలము ఒకచోట కుమ్మరించినట్లున్నది. ముఖ పద్మముపై వెలలేని చిరునవ్వు నర్తించుచుండగా కన్నులు విశాల సునయనములై కరుణ వెలుగులు ప్రసరించుచున్నవి. ఎముకలు, పుర్రెలు, బూడిద, పాములు ఎచ్చట సద్దుమణిగినవో కాని దేహమందంతటా దివ్యాభరణములు జిగేలుమనుచున్నవి. నందనవనమందలి చందనము నుంచి గ్రహింపబడిన చిక్కని గంధముచే శరీరమంతా అలది ఉన్నది. కాంతులీను హార కేయూర కంకణ కుండలాంగుళీయకములు ఆయా స్థానములలో తేజరిల్లుచున్నవి. పులి, ఏనుగుల చర్మములు కాగడాకైనను కానరాక కోమలమైన పట్టు వస్త్రములు మెరయుచున్నవి. నుదిటిపై మంట కంటిని కప్పివైచిన చల్లటి కస్తూరి తిలకము దేవతలకైనా కన్నులు కడుగుకొని మరీ మరీ చూడదగిన అనిర్వచనీయమైన అద్భుత రూపము ఇది. అలా ఆ రూపము సౌందర్య రసమును వర్షిస్తుండగా ఆర్యానాయక యొక్క కన్నులు అనే చకోరములు తదేక దీక్షతో పానమును చేశాయి. ఇట్టి అనూహ్యమైన రూపమును ప్రేమస్వరూపిణి అయిన తన ప్రియసఖి ముచ్చటకై శివుడు తనకు తానై నిర్మించుకుని వెండి కొండకు ఆభరణమయ్యాడు. ఓం తత్సత్.